పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, డిసెంబర్ 25న యేసుక్రీస్తు జన్మదిన మహోత్సవాన్ని జరుపుకున్న వెంటనే తర్వాత వచ్చేటువంటి డిసెంబర్ 26 రోజున కథోలిక శ్రీసభ ఒక గొప్ప వ్యక్తిని మనకు పరిచయం చేస్తోంది. ఆయన పేరే పునీత స్టీఫెన్ గారు. యేసుక్రీస్తు కొరకు మొట్టమొదటి హతసాక్షిగా మారినటువంటి వ్యక్తే ఈ పునీత స్టీఫెన్ గారు. ఆయన ఒక డీకన్. ఆయన యేసుక్రీస్తు గురించి చెప్పాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులకు అది నచ్చనప్పుడు ఆయన రాళ్లతో కొట్టి చంపినట్లుగా మనము అపోస్తుల చర్యల గ్రంథంలో చూస్తూ ఉన్నాము. కనుక ఈ నేపథ్యంలో మీకు ఒక చిన్న ప్రశ్న. పునీత స్టీఫెన్ గారు యేసుక్రీస్తు కోసం చావడానికి కూడా వెనుకాడలేదు. మరి మీరు నేను కూడా ఇంక్లూడ్ మీరు అని అన్నప్పుడు మనము యేసుక్రీస్తు కొరకు మరణించడానికి సిద్ధంగా ఉన్నామా? మనల్ని యేసుక్రీస్తు పేరు చెప్తే ఒకరు చంపుతారు అని అన్నప్పుడు నేను చావడానికి సిద్ధమే యేసుక్రీస్తు కోసం అన్నవాళ్ళు ఉంటే మీలో చూస్తున్నటువంటి వారిలో నేను సిద్ధమే అని టైప్ చేయండి. ఈ పోరాటానికి నేను సిద్ధమే. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇక ఇవాళ మనం గమనించినట్లయితే మొదటి రీడింగ్ అపోస్తుల చర్యలు 6వ అధ్యాయము 8-10 వచనాలు, 54-59 వచనాలు. ఇక్కడ స్టీఫెన్ గారి గురించి మనకు కనిపిస్తూ ఉంది. పునీత స్టీఫెన్, ఆయన్ని స్టెఫాను అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ స్టీఫెన్ అనేటువంటి వ్యక్తి ఒక డీకన్. ఆయన పరిపూర్ణంగా అటువైపు ఒక బిషప్ కాదు, లేదా అభిషేకించబడినటువంటి ఒక గురువు కాదు, అలాగని లేమ్యాన్ సామాన్య పౌరుడు కూడా కాదు. బదులుగా డీకన్ అభిషేకించబడినటువంటి వ్యక్తి, ఒక పర్టికులర్ పని కోసం నియమించబడినటువంటి వ్యక్తి. అయితే ఈ డీకన్ ఎలాంటి వ్యక్తి, లేదా సామాన్యుల తరపుగా సామాన్యులకు దగ్గరగా జీవిస్తున్నటువంటి ఈ వ్యక్తి ఎలాంటి వాడు అనేటువంటి రీడింగ్స్ ఇవాళ మనకు తెలియజేస్తున్నాయి. స్టెఫను దైవానుగ్రహంతోనూ శక్తితోనూ నిండినవాడై ప్రజల మధ్య గొప్ప అద్భుతములను సూచక క్రియలను చేయుచుండెను. ఈ స్టీఫెన్ ఎలాంటి వ్యక్తి అని అంటే 12 మంది అపోస్తలులు వివిధ ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్కును ప్రకటిస్తున్నారు కదా, వాళ్ళే ఇంకా అద్భుతాలు చేస్తున్నారు, సూచక్రియలు చేస్తున్నారు అని అనుకుంటే, వాళ్ళతో పోలిస్తే అనుభవం లేనటువంటి వ్యక్తి, వారితో పోలిస్తే యేసుక్రీస్తుతో సంపూర్ణంగా సంబంధం లేనటువంటి వ్యక్తి, యేసుక్రీస్తుతో తిరగనటువంటి వ్యక్తి. అయినప్పటికీ స్టీఫెన్ గారు దేవుని యొక్క ఆత్మచేత నింపబడి అద్భుత కార్యములను, సూచక క్రియలను చేస్తూ ఉన్నారు. అంటే ఈ పిలుపు ఏదైతే ఉందో, ఈ పిలుపు మీకు నాకు కూడా ఉంది. సో దాన్ని మనం ఉపయోగించుకుంటున్నామా లేదా అనేది మన ముందుండేటువంటి ప్రశ్న. అప్పుడు ప్రార్థనా మందిరానికి చెందిన స్వతంత్రులు అనబడు వారి సమాజంలో కొందరు, కురేనీయుల సమాజంలో కొందరు, అలెగ్జాండ్రియాల సమాజంలో కొందరు, సిలీసియా, ఆసియా నుంచి వచ్చిన మరికొందరు స్టెఫనుతో వాదింప మొదలుపెట్టిరి. స్టెఫన్ ఏం చేస్తున్నాడు? ఇదిగోయ్యా, పాత నిబంధనలో ఇంతమంది ప్రవక్తలు మాట్లాడారు కదా, ఈ ప్రవక్తల్లో ఈ ఈ మాటలు యేసుక్రీస్తు గురించి చెప్పారు, ఇది యేసుక్రీస్తు గురించి చెప్పబడినటువంటి ప్రవచనము అని యేసుక్రీస్తు గురించి, ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నాడు. మరణ పునరుత్థానాల గురించి స్టెఫన్ చెబుతూ ఉంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యూదులు, వీళ్ళందరూ ఎవరు? మీరు నా క్రిస్మస్ ప్రసంగం వినుంటే అసీరియులు దాడి చేసినప్పుడు, బబులోనీయులు దాడి చేసినప్పుడు, రోమా దాడులు చేసినప్పుడు ఇజ్రాయేలీయులు వివిధ ప్రాంతాలకు చల్లా చెదురైపోయి అక్కడ నివసించడం మొదలుపెట్టారు. ఏమన్నా పండుగలు వచ్చినప్పుడు, పెంతెకోస్తు లాంటి పండుగలు, అప్పు పండుగలు వచ్చినప్పుడు వాళ్ళు తిరిగి ఇజ్రాయేల్ దేశానికి వచ్చేటువంటి వారు ఆ పండుగలో పాల్గొనటానికి. అలా పండుగలో పాల్గొనటానికి వచ్చినటువంటి సమయంలో స్టెఫన్ ఈ విధంగా అద్భుతాలు చేస్తూ దేవుని గురించి ప్రకటిస్తూ ఉన్నటువంటి క్రమంలో వీళ్ళందరూ వివిధ ప్రాంతాలకు వెళ్ళి వివిధ భాషల్లో, వివిధ జాతుల్లో నివసిస్తున్నటువంటి యూదులందరూ స్టెఫన్ దగ్గరకు వచ్చి స్టెఫన్‌తో వాదిస్తున్నారు. యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తును మీరు అంగీకరించొద్దు, యేసుక్రీస్తు గురించి బోధించొద్దు అని అడ్డదిడ్డంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి నేపథ్యం ఇది. మాట్లాడుట యందు అతడు కనబరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. వాళ్ళందరేమో తలదిరిగినటువంటి పండితులు. వాళ్ళు పండుగ పాల్గొందామని వచ్చారు. వాళ్ళ దగ్గర లేఖనాలున్నాయి, పాత నిబంధనల లేఖనాలు. వాళ్ళు వాటిని చదివి ఉన్నటువంటి వ్యక్తులు. అలాంటి వాళ్ళు ఒక యువకుడైనటువంటి స్టీఫెన్ మాట్లాడేటువంటి మాటలకి ఎదురు చెప్పలేకపోతున్నారు. అతనికి ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎదిరించలేకపోతున్నారు. ఎందుకంటే స్టీఫెన్ ద్వారా మాట్లాడుతున్నది స్వయాన దేవుడే. ఇంకా 54వ వచనం. ఆ విచారణలో సభలోని సభ్యులు స్టెఫను చెప్పినది విని మండిపడి అతని వంక చూచి కోపముతో పండ్లు పటపటా కొరికిరి. అంటే చూడండి, రచయిత ఆ భావాన్ని కూడా వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తున్నారు. స్టీఫెన్ మీద ఎంత కోపం వచ్చిందంటే వాళ్ళకి, స్టీఫెన్ మీద అతన్ని చంపాలి, అతన్ని ఏదో ఒకటి చేయాలి అని పళ్ళు పటపటా కొరుకుతూ ఉన్నారంట. ఆ తర్వాత అయినను స్టీఫెను పవిత్రాత్మతో నింపబడిన వాడై పరలోకం వైపు చూడగా అతనికి దేవుని మహిమయు, దేవుని కుడిపక్కన యేసు నిలవబడి ఉండుట కనబడెను.
అప్పుడు అతడు, చూడుడు పరలోకం తెరవబడి ఉన్నట్లు నాకు కనబడుచున్నది, మరియు మనుష్య కుమారుడును దేవుని కుడి పక్కన నిలవబడి ఉన్నాడు అని పలికెను. ఇది ఈ మాట వినగానే యూదులందరికీ ఇంక దిమ్మ తిరిగిపోతది. ఎందుకనంటే పాత నిబంధనలో వాళ్ళందరూ నమ్ముతున్నది ఏమని? పరలోకంలో తండ్రి అయిన దేవుడున్నాడు. ఆయన్ని ఎవరు చూడలేరు. ఆయన్ని సమీపించలేరు అనేటువంటి భావంలో ఉన్నారు. ఇప్పుడు స్టీఫెన్ వచ్చి ఏం చెప్తున్నాడు? అయ్యా! పరలోకం తెరవబడి నాకు కనపడుతూ ఉంది. పైగా అక్కడ దేవుడు ఒక్కడే కాదు, దేవుని పక్కన మనుష్య కుమారుడు కనపడుతున్నాడు అని. మరి మనుష్య కుమారుడు అంటే ఎవరు? దానియేలు గ్రంథంలో మనం చూస్తాము. దానియేలు యొక్క ముగ్గురు మిత్రులు ఆ మంటలో పడవేయబడినప్పుడు మనుష్య కుమారుడు వాళ్ళ మధ్యలో తిరుగుతూ వాళ్ళను కాపాడాడు. అంటే దేవుడే మనుష్య కుమారుడుగా ఆనాటి సెకండ్ టెంపుల్ జుడాయిజంలో ఉన్నటువంటి వ్యక్తులు నమ్ముతూ ఉండేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆ మనుష్య కుమారుడు ఎవరో గాదు, యేసుక్రీస్తే అని చెప్పేసరికి ఈ యూదులందరికీ పిచ్చ కోపం వచ్చేసింది. ఎందుకనంటే ఆల్రెడీ వీళ్ళందరూ కలిసి మా మతాన్ని పాడు చేస్తున్నారనేటువంటి అభిప్రాయం ఈ యూదుల్లో ఉంది. కాబట్టి స్టీఫెన్ మీద ఇంకా పిచ్చి కోపం వచ్చేసింది. ఇది విని వారందరూ కేకలు వేయుచు చెవులు మూసుకొనిరి. పిమ్మట వారందరూ ఒక్కొమ్మడిగా అతనిపై విరుచుకొని పడిరి. అతనిని నగరం బయటకు తరుముకొని పోయి రాళ్లతో కొట్టిరి. సాక్షులు తమ పైవస్త్రములను తీసివేసి సౌలు అనే యువకుని పాదముల చెంత వానిని ఉంచిరి. వాళ్ళు ఇంకను రాళ్లతో కొట్టుచుండగా స్టీఫెను, యేసు ప్రభు, నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించెను. అంటే చూడండి, యేసుక్రీస్తు గురించి చెప్పాలి అని అనుకున్నప్పుడు స్టీఫెన్‌ని సొంత ప్రజలే, వీళ్ళందరూ ఎవరు? ఈ యూదులే వీళ్ళందరూ. బయట మతాల వాళ్ళు గాదు, బయట విశ్వాసాలకు సంబంధించినటువంటి వాళ్ళు గాదు. వీళ్ళందరూ యూదులే. సాటి యూదుడిని వాడు వేరే విశ్వాసం నమ్ముతున్నాడు గదా అని వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేంత క్రూరులుగా ఆనాటి వ్యక్తులు మారిపోయి ఉన్నారు. అతన్ని డిబేట్ చేసేటువంటి స్కిల్ లేక, అతనితో మాట్లాడేటువంటి శక్తి లేక వీళ్ళందరూ ఏం జేస్తున్నారు? స్టీఫెన్ ఇక ఉండకూడదు అని చెప్పి బయటికి తీసుకొని పోయి రాళ్ళతో కొట్టి చంపేశారు. ఈ కొట్టేసిన దానికి మేము సాక్ష్యం అని చెప్పి ఆ వస్త్రాలను తీసుకొనెళ్ళి అక్కడ సౌలు అనేటువంటి ఒక విచారణ అధికారి ఉంటే ఆ అధికారి చేతుల్లో పెట్టారు. ఆ తదనంతరం ఆ విచారణ అధికారే తర్వాత పౌలుగా మారి అనేక లేఖలు రాయడం మనం చూస్తాం. అదంతా చరిత్ర మనకు తెలిసినటువంటిదే. అంటే స్టీఫెన్ లాగా మనం బలంగా నిలబడగలమా? అనే ఈ ప్రశ్న వేసుకుంటూ ఉండగానే యేసుక్రీస్తు మరొక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు మనకి. ఇది చూడండి, ఇంకా మనకు దిమ్మ తిరుగుతది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 17-22 వచనాల సువార్త. ఇందులో యేసుక్రీస్తు అంటున్నాడు, మనుష్యులను గురించి జాగ్రత్త పడుడు. వారు మిమ్ము న్యాయస్థానములకు అప్పగించి ప్రార్థనా మందిరంలో కొరడాలతో కొట్టించెదరు. వారిని మెలకువతో గమనించి ఉండుడు. మీకు సమస్య వచ్చేది ఆ బయట ఉన్నటువంటి రోమన్లతోనూ, బయట ఉన్నటువంటి జంతువులతోనూ, పక్షులతోనూ, లేదా ప్రకృతిలో ఉన్నటువంటి ఇతర వాటితోనో కాదు. మీకు సమస్య వచ్చేది మనుష్యులతో. ఆ మనుషులు ఎవరు? మీ సొంత వ్యక్తులతోనే ఈ సమస్యలన్నీ రాబోతున్నాయి. వాళ్ళు మిమ్మల్ని ప్రార్థనా మందిరాలతో, కొరడాలతో కొడతారు. కొట్టారు గదా! ఆల్రెడీ పేతురు, యోహాను వీళ్ళందరినీ కొరడాలతో. మీరు యేసుక్రీస్తు గురించి చెప్పొద్దు అని చెప్పి వాళ్ళను కొరడాలతో కొట్టేశారు. తర్వాత మీరు రాష్ట్ర పాలకుల చెంతకును, రాజుల చెంతకును కొనిపోబడి నా నిమిత్తం అచట వారి ఎదుట, అన్యుల ఎదుట సాక్ష్యమొసగుదురు. మీరు ఇక్కడే ఆగిపోతామని మీరు అనుకోవద్దు. ఇజ్రాయేల్ దేశంలోనే మేము ఉండిపోతామేమో అని మీరు భావించొద్దు. మీరు రాష్ట్ర పాలకుల చెంతకే, అంటే ఆల్మోస్ట్ ఒక డిస్ట్రిక్ట్ లెవెల్, ఆ తర్వాత దేశ పాలకుల చెంతకి, దేశం లెవెల్, అంటే రాష్ట్రం లెవెల్, దేశం లెవెల్ అని చెప్తాం. ఆనాటి ప్రపంచంలో ఇతర రాజుల దగ్గరికి ఏకంగా ఎక్కడికెళ్లారు? మన పేతురు గారు, పౌలు గారు అయితే రోమా నగరానికి వెళ్ళి, రోమా నగరంలో రాజు ఎదుట, నీరో రాజు ఎదుట యేసుక్రీస్తు గురించి ప్రకటించి హతసాక్షులుగా మిగిలారు. వాళ్ళు బలంగా క్రీస్తు యొక్క సువార్తను వాళ్ళు ప్రకటించారు. సో, అంటే యేసుక్రీస్తు ఏదైతే చెప్పాడో ఆయన, ఈ సంఘటనలన్నీ ముందే చెప్పాడు యేసుక్రీస్తు. ఇవన్నీ మీకు జరగబోతున్నాయి. ఇవి జరిగి తీరతాయి అని యేసుక్రీస్తు ముందుగానే చెప్పాడు. ఇంకా మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలెనో, ఏమి చెప్పవలెనో అని కలత చెందకుడు. సమయోచితముగా చెప్పవలసిందల్లా మీకప్పుడు అనుగ్రహించబడును. యేసుక్రీస్తు శిష్య గణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరు? చేపలు పట్టుకునేటువంటి వాళ్ళు, లేదా పన్ను వసూలు చేసేటువంటి వారు, లేదా మాకు రాజ్యం కావాలని పోరాడుతున్నటువంటి జలట్సు, ఇలాంటి వాళ్ళే ఆయన యొక్క శిష్య గణంలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు యేసుక్రీస్తు? అయ్యో! మిమ్మల్ని తీసుకెళ్ళి రాజు ఎదుట నిలబడినప్పుడు మేమేం మాట్లాడతాము? మాకంత జ్ఞానం ఎక్కడుంది? అని మీరు వర్రీ అవ్వద్దు. ఎందుకనంటే అప్పుడు మీరు ఏం మాట్లాడాలో దేవుడే మీకు అనుగ్రహిస్తాడు. సో, మీరు ఏం మాట్లాడాలనే దాని గురించి టెన్షన్ పడొద్దు. మీరు చేయాల్సిందల్లా నా నామం గురించి అందరికీ తెలియజేయాలి. గ్రేట్ కమిషన్ మనం వింటాము మత్తయి సువార్త 28వ అధ్యాయంలో. మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం మొసగుచు వారిని నా శిష్యులను చేయండి. సకల జాతి జనుల దగ్గరికి వెళ్ళాలి. సకల జాతి జనులకు యేసుక్రీస్తు గురించి చెప్పాలి. సకల జాతి జనులను యేసుక్రీస్తుకు శిష్యులుగా మలచాలి. అది మన మీద ఉన్నటువంటి బాధ్యత.
ఈ బాధ్యతను పాటిస్తున్నప్పుడు ఇవన్నీ వస్తాయి. కొరడా దెబ్బలొస్తాయి. రాజుల దగ్గరికి తీసుకెళ్తారు. వాళ్ళు కొడతారు అవసరమైతే స్టీఫెన్‌లాగా చంపుతారు. మరి మనం దానికి సిద్ధంగా ఉండాలి. ఇంకా యేసుక్రీస్తు మాట్లాడుతూ, "మీరు మాట్లాడు మాటలు మీవి గాదు. మీ తండ్రి ఆత్మయే మీలో నుంచి మాట్లాడును. మీరక్కడ ఏం మాట్లాడతాము అని మీరు భయపడొద్దు. ఒకవేళ మేము మాట్లాడేటువంటి మాటలు కొన్నిసార్లు ఎదురు తిరిగినట్టుగా, ధిక్కార స్వరంతో ఉన్నట్లయితే మీరప్పుడు కూడా భయపడొద్దు. ఎందుకనంటే మీ తండ్రే మీలో నుంచి వాళ్ళతో మాట్లాడతాడు." సో, అందుకని వాళ్ళు రాజుల దగ్గరికెళ్ళినా గూడా, "మీరు మమ్మల్ని కొడతారా? కొట్టండి. మేము మాత్రం యేసుక్రీస్తు గురించి చెప్పి తీరతాం." అలా బలంగా సమాధానం ఇవ్వగలిగారు. ఎందుకనంటే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ గూడా దేవునివి. ఇంకా యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు చూడండి. "సోదరుడు తన సోదరుని, తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగింతురు. బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరూ ద్వేషింతురు. కానీ చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడును." ఇది కుటుంబ కలహాలు. అంటే యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు సొంత కుటుంబంలోనే విభేదాలు రాబోతున్నాయి. తండ్రే పిల్లల్ని తీసుకొని వెళ్ళి అధికారులకు అప్పగిస్తాడు. లేదా పిల్లలే తల్లిదండ్రులను తీసుకువెళ్ళి అప్పగిస్తారు. ఇదంతా గూడా ఒక జెలసీతోనూ, ఒక కోపంతోనూ మాకంటే క్రైస్తవులు బాగా ఉన్నారే అనేటువంటి ఉద్దేశంతోని ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కుటుంబాలు చీలిపోయేటువంటి అవకాశాలుంటాయి. కానీ ఒక్క మాట చెప్తున్నాడు. నా నామము నిమిత్తము అని చెప్పాడు. అంటే దీని అర్థం కుటుంబాలను చీల్చేయండి, కుటుంబాల్లో శాంతి ఉంచుకోవద్దు అని కాదు దాని ఉద్దేశ్యం. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అందరికీ అవే ఎదురవుతావా అంటే ఎదురవ్వకపోవచ్చు. 100 కుటుంబాలుంటే 100లో 100 కుటుంబాలు ఇలాంటి సంఘటనలో ఉన్నటువంటి వాటిల్లో ఒకటో, రెండో ఎక్స్‌ట్రీమ్ కేసులుండొచ్చు. వాటి గురించి యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క రిలేషన్ అలాగే అవుతుందని లేదు. ఎందుకనంటే 2000 ఏళ్ళు మనం కాలంలో ముందుకొచ్చాము. మనకి పౌర హక్కులు తెలుసు. ఒకరిని గౌరవించడం తెలుసు గాబట్టి, మనం కొంచెం నాగరిక సమాజంలాగా మనం ఉన్నాం. కానీ 2000 ఏళ్ల క్రితం అయితే నా మాటిను లేదంటే సావు. ఇది పరిస్థితి ఆ రోజుల్లో. అందుకనే యేసుక్రీస్తు అంటున్నాడు, "నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరును ద్వేషింతురు." ప్రతి ఒక్కడు మిమ్మల్ని ద్వేషిస్తాడు. యేసుక్రీస్తు అనుచరుడిని నేను అని చెబితే మిమ్మల్ని పాటల ద్వారా ద్వేషిస్తారు, మాటల ద్వారా ద్వేషిస్తారు, మీమ్స్ ఏసి ద్వేషిస్తారు, లేదా హేట్ స్పీచ్ చేసి మిమ్మల్ని ద్వేషిస్తారు. కానీ వీటన్నిటికి మీరు సిద్ధపడి ఉండాలి. వీటన్నింటి ద్వారా దేవునికి మహిమ తీసుకొనొచ్చి సై చివరి వరకుండి సహించిన వాడే రక్షణ పొందుతాడు. సహించాలి. జస్ట్ ఉండటం గాదు. వాళ్ళన్నారా సహించండి. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. సో, అలాంటి పరిస్థితిలోకి మనం వెళ్ళాలి. ఇది యేసుక్రీస్తు అలా పుట్టాడో లేదో నెక్స్ట్ డేనే కథోలిక శ్రీసభ మనకొక మరణాన్ని చూపిస్తుంది. యేసుక్రీస్తు చేస్తున్నటువంటి హెచ్చరికలను సూచిస్తుంది. దీని అర్థం ఏమిటంటే మీరు గూడా రెడీగా ఉండాలి. ఇది మీకు రాబోతూ ఉంది. ఇలాంటివన్నీ మీకు జీవితంలో రావచ్చు. మీరు బలంగా నిలబడాలి. స్టీఫెన్‌లాగా బలంగా నిలబడాలి. అపోస్తలుల్లాగా బలంగా నిలబడాలి. శ్రీసభ పోపులు మొదటి 30 మంది పోపులు హతసాక్షులుగా మరణించారు. వాళ్ళలాగా ధైర్యంగా ఉండాలి. అనేక మంది పునీతులు వాళ్ళు మనకు మాదిరిగా నిలుస్తూ ఉన్నారు. వాళ్ళ ఆదర్శాన్ని గైకొంటూ యేసుక్రీస్తు యొక్క మార్గంలో నడుస్తూ వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. థాంక్ యూ వెరీ మచ్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.